పాకిస్తాన్తో చేతులు కలిపిన టర్కీకి భారత్ కొట్టిన ఎదురుదెబ్బ మామూలుగా లేదు. దెబ్బకు టర్కీ వ్యాపారస్తులే తిరిగి తమ దేశ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు. భారత్కి క్షమాపణలు చెబితేనే సరే, లేదంటే అడుగు తినాలంటూ మొరపెట్టుకుంటున్నారు. మరి భారత్ టర్కీకి ఎలా చుక్కలు చూపిస్తుంది? గతంలో తిండి తిప్పలు లేక అల్లాడిన టర్కీని భారత్ ఎలా కాపాడింది? అలాంటి భారత్ను ఇప్పుడు ఎందుకు వెన్నుపోటు పొడిచింది? భారత్తో కావాలని టర్కీ వ్యాపారస్తులు ఎందుకంత పట్టుపట్టి కూర్చున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో చూశాక భారత్ టర్కీకి సరైన బుద్ధి చెప్పిందని మీరు అనుకుంటే జై భారత్ అని కామెంట్ చేయండి. ముందుగా భారత్ టర్కీని ఏ విధంగా కాపాడింది అనేది చూద్దాం. 2023లో టర్కీలో 7.8 రెక్టార్ భూకంపం వస్తే ఆ సమయంలో ప్రపంచ దేశాలని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చూసినట్లు చూసింది. కానీ మన ఇండియా మాత్రం అయ్యో పాపమని ఏకంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ను పంపి అక్కడి ప్రజలను రక్షించింది. అప్పటికప్పుడే వారికి పలు చికిత్సలు, బట్టలు, ఫుడ్, 3 కోట్ల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్స్, పిల్లల కోసం బొమ్మలు కూడా తీసుకెళ్ళింది. కానీ ఇప్పుడు చేసిన మేలు మరిచి ఏకంగా పాక్తో కలిసి మనకు బుద్ధి చెప్పింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం స్టార్ట్ అయిందో ఆ సమయంలో టర్కీ తమ దేశానికి సేవ చేసిన భారత్ను పట్టించుకోకుండా ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకొని దేశమైన పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ జోలికి వస్తే ఇండియాను లేపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా తమ యుద్ధ విమానాలను, వార్షిప్లను సముద్రంలో పెట్టి అలాగే 400 యుద్ధ డ్రోన్లను ఇచ్చి ఇండియా మీద అటాక్ చేయమని పాక్ గట్టిగా చెప్పింది. దీంతో పాకిస్తాన్ టర్కీ పంపిన డ్రోన్నే భారత్పై దాడికి వాడినట్లు తెలియడంతో టర్కీ దేశంది ఎంత నీచమైన బుద్ధో అని తెలిసొచ్చిన భారత్ తమ మిస్సైల్లో టర్కీకి మంచి రుచి చూపించింది. దీంతో అప్పటి నుంచి దేశంలో టర్కీ బహిష్కరణ కూడా జరిగింది. అంతేకాకుండా టర్కీకి ఎగుమతి చేసే వస్తువులను కూడా స్టాప్ చేసింది. అందులో రిఫైన్డ్ పెట్రోలియం, పెట్రోకెమికల్స్, బంగారం, గ్రానైట్, అల్యూమినియం ఉత్పత్తులు, ఫ్రూట్స్, ఆటో పార్ట్స్, ఇంజనీరింగ్ వస్తువులు, వంట వస్తువుల వంటివి ఎగుమతి చేయడం ఆపేసింది. కేవలం టర్కీకే కాకుండా అజర్బైజాన్కు కూడా ఆపేసింది. ఇకపై టర్కీ, అజర్బైజాన్లతో ఎలాంటి వ్యాపారం ఉండదని భారత్ వ్యాపారులంతా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుండి అక్కడికి ఏ సరుకు పంపించేదే లేదు, అక్కడి నుండి ఇక్కడికి ఏ వస్తువు దిగుమతి చేసేదే లేదు అని సరైన నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతి సంవత్సరం టర్కీ భారత్తో $14 బిలియన్ వరకు వ్యాపారం చేయగా ఈ ఏడాది అనగా 2025 నాటికి $20 బిలియన్ పెంచాలని భావించింది. కానీ అప్పటికప్పుడే టర్కీ ప్రభుత్వం ప్లేట్ తిప్పి పాకిస్తాన్తో చేతులు కలిసినందుకు దెబ్బకు టర్కీ వ్యాపారస్తులు పాతాళంలోకి కూరుకుపోయారు. కేవలం రక్షణ రంగంలోనే కాకుండా వ్యాపారంలో కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటుంది టర్కీ. ఇక మొదట టర్కీకి చెందిన ఒక ఎయిర్లైన్ కంపెనీ భారత్తో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే సంస్థ దాని కార్యకలాపాలను భారత్ నిలిపివేసింది. ఇక ఈ కంపెనీపై టర్కీ అధ్యక్షుని కూతురికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో భారత్ కొట్టిన దెబ్బకు ఈ కంపెనీ పాపం తడిగుడ్డ వేసుకొని కోర్టుకు కూడా వెళ్ళగా అప్పటికే ఈ కంపెనీ షేర్లు 20%కి తగ్గిపోయాయి. అలా దాదాపు 2500 కోట్ల నష్టం వచ్చింది. ఇలా జరుగుతుందని పాక్తో కలిసినప్పుడు గుర్తుకు రాలేవేమో, అందుకే ఇప్పుడు అనుభవిస్తుంది. ఇక భారతీయ మార్బుల్ వ్యాపారులు కూడా టర్కీతో మార్బుల్ వ్యాపారం ఉండదని చెప్పేశారు. అంతేకాదు భూపాల్ నుంచి టర్కీకి పండ్లు ఎగుమతి చేసే వ్యాపారాలు కూడా చాలా నష్టం చూపించింది. భూపాల్ టర్కీకి పండ్లు ఎగుమతి చేస్తే మొత్తం కన్సైన్మెంట్ను తిరిగి తీసుకుంటామని భారత్ హెచ్చరించడంతో దీంతో భూపాల్ కూడా దెబ్బకు టర్కీకి పండ్ల ఎగుమతిని ఆపేసింది. అలా భారత్ టర్కీకి మామూలు రుచి చూపించలేదని చెప్పాలి. అయితే భారత్ వ్యాపారులు టర్కీతో నేరుగా వ్యాపారం చేస్తేనే చేస్తాం, అలా కాదని 3వ పార్టీ ద్వారా మా వస్తువులని ఎగుమతి చేసుకునే అవసరం లేదని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో భారత్ నుండి టర్కీకి 14.8% ఎగుమతులు తగ్గి 5.21 బిలియన్లకు చేరుకుంది. ఇక టర్కీ నుంచి భారత్కు వచ్చే దిగుమతులు కూడా 17.25% తగ్గి 2.8 బిలియన్ రూపాయలకు చేరుకుంది. ఇక అజర్బైజాన్ పరిస్థితి కూడా ఇదే. ఈ దేశాలు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా ఎత్తి చూపిస్తూ పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం వల్లే ఆయా దేశాలకు ఇలాంటి పరిస్థితి వచ్చాయి. ఇక ఏప్రిల్ నుండి ఫిబ్రవరి మధ్య భారత్ వాణిజ్యం అజర్బైజాన్తో సుమారు 86 మిలియన్ వరకు ఉండగా దిగుమతులు మాత్రం చాలా తక్కువగా జరిగాయి. ఇదివరకు భారత్ నుండి అజర్బైజాన్కు కాఫీ, తంబాకు, టీ వంటివి ఎగుమతులు అయ్యేవి. ఆ దేశం నుండి దిగుమతులు చూసుకుంటే జంతువుల మేత,
కొన్ని రసాయన పదార్థాలు, కొన్ని ముఖ్యమైన నూనెలు ఉంటవి. కానీ ఇప్పుడు భారత్ అవి కూడా దిగుమతి చేసుకోవడం లేదు. పైగా భారత్ వ్యాపారస్తులు కూడా ఈ విషయంలో చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ రెండు దేశాలతో మాత్రం దిగుమతి వ్యాపారం చేసుకోమని చెప్పేశారు. అలాగే టూరిజంని కూడా భారత్ నిషేధించింది. కేవలం ఒక 15 నుండి 20 రోజుల్లోనే టర్కీకి 1000 కోట్లకు పైగా నష్టం తెప్పించింది. టర్కీకి చుక్కలు చూపించింది మన భారత్. ఇక నిజానికి టర్కీ ఆర్థిక విషయంలో టూరిజం మీదనే ఆధారపడిన దేశం. అంతేకాని సొంతంగా దానికి ఆర్థిక వ్యవస్థ అనేది లేదు. అయినప్పటికీ ఏం చూసుకొని పాకిస్తాన్తో చేతులు కలిపిందో ఏమో దెబ్బకు బోల్తా పడింది. ఒక్క తప్పు వల్ల ఏకంగా 10,000 కోట్లకు పైగా నష్టం చూస్తుంది. ఇక ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఏ విధంగా జియో పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలనే ప్రశ్న ఎదురవుతుంది. ప్రస్తుతం భారతీయ పార్లమెంట్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ పాకిస్తాన్ ఎలా దాడి చేసిందో, భారత్ ఎలా స్పందించిందో వివరిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో బయటపడిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్కు టెర్రరిస్ట్ ఫండింగ్, ఆయుధాల విషయంలో టర్కీ భాగస్వామిగా ఉంది. అయితే భారత్ ఈ విషయం గురించి ప్రపంచ దేశాలకు చెబితే మాత్రం నాటో దేశాలు తప్పకుండా వ్యతిరేకంగా స్పందిస్తాయని చెప్పాలి. మీరు మా గ్రూప్ దేశమైన టర్కీపై ఇలాంటి విషయాలు ఎలా చెబుతున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని ప్రశ్నలు వేస్తారు. ఇక ఇటీవల అమెరికా టర్కీతో ముఖ్యమైన డిఫెన్స్ డీల్ సైన్ చేయగా ఇప్పుడు అమెరికా కూడా టర్కీ తరపున వాదిస్తుందనే చెప్పాలి. ఇక ఈ సమయంలోనే భారత్కు ఆయా దేశాలు అసలు రూపాలు తెలుస్తున్నాయి. ఎవరు భారత్కు సపోర్ట్ ఉన్నారు, ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారనేది భారత్ గమనించాలి. ఎందుకంటే భారత్పై ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు, భారత్ కౌంటర్ అటాక్ చేసినప్పుడు ఆ సమయంలో భారత్కు ఒక్క దేశం కూడా సపోర్ట్గా ముందుకు రాలేదు. అన్ని దేశాలు అటు ఇటుగా మాట్లాడాయి. ఇక టర్కీ భారత్పై వాడిన డ్రోన్లను వెంటనే భారత్ వాటిని రీసెర్చ్ ఇంజనీరింగ్ చేసి వాటి డిజైన్, టెక్నాలజీ వివరాలను తెలుసుకుంటుంది. ఇక టర్కీకి ఇది రెండో దెబ్బ అని చెప్పాలి. ఒకటి ఆయుధాల పరంగా నష్టం, రెండవది ఆ టెక్నాలజీ భారత్ చేతిలోకి వెళ్ళడం. అంటే టర్కీ తొందరపాటు వల్ల భారత్ చేతిలో గట్టి దెబ్బ ఎదుర్కొంటుంది. దీంతో టర్కీ వ్యాపారస్తులు కూడా టర్కీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అసలు పాకిస్తాన్తో చేతులు కలపాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్తో చేతులు కలపడం వల్లే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఇలా దెబ్బతిన్నది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే భారత్తోనే ఉండాలి. కాబట్టి భారత్కు క్షమాపణలు చెప్పి తప్పును ఒప్పుకోండని వ్యాపారస్తులు అంటున్నారు. ఇక టర్కీ ప్రభుత్వం కూడా తమ దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని భారత్ను సంప్రదించడానికి బాగా ట్రై చేస్తున్నా కూడా భారత్ మాత్రం అస్సలు స్పందించడం లేదు. చివరికి టర్కీ కాలబేరానికి వచ్చినా కూడా భారత్ మాత్రం అస్సలు వినదనే చెప్పాలి. ఇలాంటి దేశాలు ఇప్పుడు కాలబేరాలు చేసి సమయం చూసి దెబ్బ కొడతాయని భారత్కు అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు టర్కీకి ఎలా చుక్కలు చూపించాలో అలా చూపించాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ముందు కూడా భారత్కు వెన్నుపోటు పొడిచే దేశాలు ఏవైనా ఉన్నా కూడా వాటికి ఏ విధంగా ఎదురు దెబ్బ కొట్టాలో భారత్కు బాగా తెలుసు. జై భారత్. చూసారు కదా ఫ్రెండ్స్, మన భారతదేశం కోసం వీడియో లైక్ కొట్టి ఇప్పుడు టర్కీ విషయంలో భారత్ కొట్టిన ఎదురు దెబ్బ ఎలా ఉందనేది మీ అభిప్రాయంలో కామెంట్స్లో తెలపండి.